ఏపీ 10వ తరగతి విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ వీటికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది మీరు ఓపెన్ చేయడానికి గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్స్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఈ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు, అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి టైం టేబుల్, డ్యూ డేట్స్ అన్ని వివరాలు ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంటుందన్నమాట ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అని. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ విద్యార్థులు స్వతహాగా ఆన్లైన్లో అప్లై చేయలేరు. అంటే పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్ ద్వారా, అంటే స్కూల్ లాగిన్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే విద్యార్థులు అప్లై చేయగలరు. అంతేగాని వారి స్వతహాగా అప్లై చేయలేరు. కాబట్టి ఎవరైనా సరే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అప్లై చేయాలంటే మీ యొక్క పాఠశాలను సందర్శించండి. ఆ ఫీజు కూడా హెడ్ మాస్టర్ గారికి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఆ పాఠశాల వారు ఆ ఫీజుని ఆన్లైన్లో, స్కూల్ లాగిన్లో ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రాసెస్ మొత్తం చూద్దాం. ముందుగా ఇక్కడ ఈ ఆన్లైన్ అప్లికేషన్లోకి లాగిన్ అవడానికి స్కూల్ కోడ్ వద్ద ఎస్ఎస్సి స్కూల్ కోడ్ ఇస్తారు. నెక్స్ట్ ఈ నామినల్ రోల్ సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఉంటుందో సేమ్ ఇదివరకు ఈ బీఎస్సీ సైట్లో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ సైట్లోకి లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక మెనూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఓపెన్ అవ్వగానే ఈ విధంగా విద్యార్థుల పేర్లు, ఇక్కడ అందరి పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఈ మెనూ చూస్తే ఫస్ట్ది వచ్చేసరికి ఈ విద్యార్థుల పేర్లు ఆ లిస్ట్ కనిపిస్తుంది అనమాట. రెండోది వచ్చేసరికి రీవెరిఫికేషన్ పెయిడ్ క్యాండిడేట్ లిస్ట్, ఎవరైతే రీవెరిఫికేషన్ కొరకు అప్లై చేశారో ఆ పెయిడ్ అంటే చెల్లించిన వారి యొక్క పేర్లు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ రీకౌంటింగ్ సంబంధించి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేశారో వారి యొక్క పేర్లు అనేవి ఈ 3 ఆప్షన్లో కనిపిస్తాయి. తర్వాత వచ్చేసరికి స్కూల్ డాష్ బోర్డు, ఇదేంటంటే టోటల్గా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది రీవెరిఫికేషన్కి అప్లై చేశారు, ఎంతమంది రీకౌంటింగ్కి అప్లై చేశారు అనేది డాష్ బోర్డు. ఈ విధంగా మనకి మెనూ ఉంటుందన్నమాట. ముందుగా ఇక్కడ మనం రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేయాలంటే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ మీకు పేర్లు ఇంకా కనిపించాలంటే ఇక్కడ ఎంట్రీస్ అనేది మార్చుకోండి. ఎక్కువ మంది పేర్లు ఉంటే నెక్స్ట్ పేజీలో కూడా వెళ్తాయి. అదేవిధంగా ఇక్కడ మనకి సెర్చ్ ఉంటుంది. ఈ సెర్చ్ ద్వారా విద్యార్థి యొక్క పేరుని మనం సెర్చ్ చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా విద్యార్థిని మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఏ విద్యార్థికి అయితే మనం రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేయాలనుకుంటున్నామో ఇక్కడ ప్రతి విద్యార్థికి ఎదురుగా ఇక్కడ గ్రీన్ కలర్లో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఎదురుగా ఉన్న ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ వివరాలు వస్తాయి. ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ విధంగా సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ప్రతి సబ్జెక్ట్కి ఎదురుగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అని చెప్పేసి ఇక్కడ 2 చెక్ బాక్సులు ఉంటాయి. అంటే ఇక్కడ విద్యార్థి రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఏదో ఒకటి అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ రీకౌంటింగ్ అంటే దీనికి సంబంధించి ఫీజు వచ్చేసరికి 500 రూపీస్. అదేవిధంగా ఇక్కడ మార్క్స్ను మాత్రమే కౌంట్ చేస్తారు. ఆన్సర్ స్క్రిప్ట్ అనేది మనకి జిరాక్స్ కాపీ కానీ ఎలాగైనా సరే మనకి ఇవ్వరు అనమాట. ఓన్లీ రీకౌంటింగ్ మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ రీవెరిఫికేషన్ అంటే దీనికి ఫీజు వచ్చేసరికి 1000 రూపీస్. ఇక్కడ ప్రతి ఒక్క పేపర్కి 1000 రూపీస్ చెల్లించాలి. ఇక్కడ ఈ రీవెరిఫికేషన్లో ఆ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది మొత్తం రికౌంట్ చేసేసి ఆ పేపర్ని జిరాక్స్ కాపీని మనకి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా రీవెరిఫికేషన్లో మనకి ఆన్సర్ స్క్రిప్ట్ ఇస్తారు. రీకౌంటింగ్లో అయితే ఆన్సర్ స్క్రిప్ట్ ఇవ్వరు. అందుకని దీనికి 500 రూపీస్, రీకౌంటింగ్కి రీవెరిఫికేషన్కి వచ్చేసరికి 1000 రూపీస్. ఇవేంటంటే పర్ సబ్జెక్ట్కి అనమాట. ఇక్కడ మనం దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని చెక్ చేయాలి. ఇక్కడ మనం రీకౌంటింగ్ అప్లై చేసామంటే రీవెరిఫికేషన్ అనేది ఇంకా సెలెక్ట్ అవ్వదు. అదేవిధంగా రీవెరిఫికేషన్ అప్లై చేసామంటే రీకౌంటింగ్ అనేది సెలెక్ట్ అవ్వదు. కాబట్టి ఏదో ఒకటి మాత్రమే అప్లై చేసుకుంటారు. ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్కి రీకౌంటింగ్ 500 అన్నాం కదా. ఇక్కడ మనం ఎన్ని సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తుంటే అన్ని 500 రూపీస్ ఇక్కడ పేమెంట్ వద్ద ఆ విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రీవెరిఫికేషన్ కూడా అంతే. రీవెరిఫికేషన్ పర్ సబ్జెక్ట్కి 1000 రూపీస్. ఎన్ని సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తుంటే అన్ని 1000 రూపీస్ ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థి ఈ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేయాలనుకుంటే పాఠశాల హెడ్ మాస్టర్ గారికి ఈ అమౌంట్ని చెల్లిస్తారు. తర్వాత
హెడ్ మాస్టర్ గారు ఆన్లైన్లో ఈ విధంగా లాగిన్ అయిపోయి ఆ విద్యార్థికి ఈ విధంగా ఆ విద్యార్థి ఏ సబ్జెక్ట్ అయితే కావాలనుకుంటున్నాడో ఆ సబ్జెక్ట్కి ఎదురుగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చెల్లించడానికి ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా విద్యార్థికి ఇండివిజువల్గా అయినా సరే మనం పేమెంట్ చేయవచ్చు, నో ప్రాబ్లం. పేమెంట్ చేయడానికి ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనల్ని మొబైల్ నెంబరు, ఈ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా పేమెంట్ మోడ్ అడుగుతుంది. ఇక్కడ మనం ఆన్లైన్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎస్బీఐ గేట్వే వస్తుంది. నెక్స్ట్ పేయూ గేట్వే, దీంట్లో ఎస్బీఐకి సంబంధించి మనం గేట్వే సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఎస్బీఐ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మరలా ఆన్లైన్ పేమెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్బీఐ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఎస్బీఐ సంబంధించి నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయవచ్చు, లేదంటే అదర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా, అంటే ఇక్కడ పైది వచ్చేసరికి ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, ఈ కింద వచ్చేసరికి అదర్ నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ మోడ్, వీటి ద్వారా అయినా సరే మనం పేమెంట్ చేయవచ్చు. వీటిల్లో మనం అదర్ నెట్ బ్యాంకింగ్ అయితే అంటే ఎస్బీఐ కాకుండా అదర్ బ్యాంక్ అయితే ₹6 అంటే ₹6 అదనంగా చెల్లించాలి. అదే క్రెడిట్ కార్డ్స్కి వచ్చేసరికి ₹13 13 అదనంగా చెల్లించాలి. ఇంకా మిగతా మోడ్స్కి వీటికి మనకి ఈ పేమెంట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉండవు. కాబట్టి మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఇవి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ ఎస్బీఐకి సంబంధించి ఆ పేమెంట్ని మనం పూర్తిగా కట్టేస్తాము. ఈ విధంగా మనం పేమెంట్ మొత్తం కట్టేసిన తర్వాత నెక్స్ట్ మరలా మెనూలోకి వచ్చేసేసి మీరు రీవెరిఫికేషన్ పేడ్ చేశారా, రీకౌంటింగ్కి పేడ్ చేశారా అనేది మీరు ఇక్కడికి వచ్చేసేసి మీరు ఎవరెవరు పే చేశారనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట, ఆ డాష్ బోర్డ్ని. అదేవిధంగా స్కూల్ డాష్ బోర్డ్లో కూడా మీరు అప్లై చేసిన వివరాలను కూడా ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ సంబంధించి ఎవరైనా సరే విద్యార్థులు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ ఆన్లైన్లో అప్లై చేయాలంటే పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్ ద్వారా ఈ విధంగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ అప్లికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయబడదు. ఈ ఫీజు కానీ అప్లికేషన్ కానీ పూర్తిగా ఆన్లైన్లో, అది కూడా విత్ ఇన్ డ్యూ డేట్ లోపు మాత్రమే ఈ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి డ్యూ డేట్ వచ్చేసరికి మే 1వ తారీఖు లోపు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మే 1 తర్వాత ఎలాంటి అప్లికేషన్స్ అనేవి స్వీకరించబడవు. అంటే మాన్యువల్గా మనం అప్లికేషన్ తీసి ఇచ్చినా కూడా అది చెల్లదనమాట. కాబట్టి అప్లై చేయాలనుకుంటే మే 1, 2025 లోపు మాత్రమే ఆన్లైన్లోనే పాఠశాల హెడ్ మాస్టర్ గారి లాగిన్ ద్వారా మాత్రమే ఈ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసుకోవడానికి ఈ లాగిన్ లింక్ అనేది మీరు amravati teacher.com నుంచి ఓపెన్ చేసేసి ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.